ఓం శాంతి. మమ్మ అవ్యక్త దివసం 24 తారీఖు ఉంది. ఆ రోజు ఒక్క రోజులో మనం మమ్మ యొక్క విశేషతలను విస్తారంగా చెప్పుకోలేము కాబట్టి మధుబన్ నుండి ఎలాగో బట్టి కార్యక్రమం అనుభవం చేసుకోండి మమ్మ దివసం వరకు అని డైరెక్షన్ వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో మనం రోజు ఇలా యోగం చేసి మమ్మ విశేషతలు క్షుణ్ణంగా మమ్మ చరిత్ర కోసం తెలుసుకుందాం. ఈరోజు మనం మమ్మ చరిత్రను తెలుసుకునే భాగంలోని మొట్టమొదట మమ్మ వాళ్ళ యొక్క పిన్ని కూతురు శాంతమణి దాది అని ఉండేవారు. మధుబన్లో శాంతివన్ తయారయ్యాక శాంతివన్కు ఇన్ఛార్జ్గా శాంతమణి దాది ఉండేవారు. శాంతివన్ తయారయ్యాక కూడా పెద్ద దాదీలు పాండభవన్లోనే ఉండేవారు. కార్యక్రమం కోసం వచ్చి కార్యక్రమం అయినన్ని రోజులు ఉండి మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉండేవారు. కింద శాంతమణి దాదియే చూసుకుంటూ ఉండేవారు శాంతివన్లో. తర్వాత ప్రోగ్రామ్స్ విశాలంగా అవుతున్న కొద్దీ దాదీలు కిందనే ఉండిపోయారు. పాండభవన్లో ఉండేది తక్కువ. శాంతమణి దాది కూడా అవ్యక్తమై దూరమయ్యారు. ఆమె లౌకికంలో మమ్మకు సమీప సంబంధం, సొంత పిన్ని కూతురు కాబట్టి ఆమె మాటల్లో ఆమె ఈరోజు మమ్మ కోసం చెప్తున్న విషయాలు మనం విందాం. మాతేశ్వరి जी का लौकिक जीवन परिचय. మాతేశ్వరి जी యొక్క లౌకిక జీవన పరిచయము. మమ్మ का लौकिक नाम राधेता. మమ్మ యొక్క లౌకిక పేరు राधे. उनके पिता का नाम पोकरदास और माता का नाम रोचा था. ఆమె తండ్రి గారి పేరు పోకర్దాస్, तल्ली पेरू रोचा. उनका जन्म सन 1919 में अमृतसर में हुआ. 1919 अमृतसर लो जन्मिंचारू राधा. उनकी एक बड़ी बहन थी जिसका नाम पार्वती था. आमे को का अक्का उंडेवारू, आमे पेरू पार्वती. उसकी शादी पहले से ही हो चुकी थी और एक इनकी छोटी बहन थी जिसका नाम गोपी था. అక్క అయిన పార్వతికైతే ముందే వివాహం అయిపోయింది. తర్వాత రాధే, ఎవరినైతే మమ్మ అంటున్నామో మనం, ఆమె తర్వాత ఒక చెల్లి ఉండేవారు. ఆమె పేరు గోపి అనే పేరు ఉండేది. उनके पिता सोने चांदी का व्यापार करते थे और देशी घी के थोक व्यापारी भी थे. వారి తండ్రి బంగారు వెండి వ్యాపారం చేసేవారు. దేశీ నెయ్యి అమ్మే వ్యాపారం కూడా. उनका व्यापार मुंबई, मद्रास और सीलोन में था. అతని యొక్క వ్యాపారం ముంబై, మద్రాస్, చెన్నై తర్వాత శ్రీలంకలో సిలోన్లో నడుస్తూ ఉండేది వ్యాపారం.
अचानक राधे के पिता की मृत्यु हो गई. అకస్మాత్తుగా రాధే అంటే మమ్మ వాళ్ళ నాన్నగారి యొక్క మృత్యు జరిగింది. सोने चांदी के व्यापार में और सट्टेबाजी में उनका इतना घाटा हो गया था कि वे एकदम खाली हाथ हो गए. అతను చేసే బంగారు వెండి వ్యాపారం మిగిలిన వ్యాపారాల్లో కూడా నష్టపోయారు. చేతులు ఖాళీ అయిపోయి అతనికి. इससे उनको हृदयघात हो गया. फिर राधे अपनी माँ और छोटी बहन गोपी के साथ सिंध हैदराबाद अपनी नानी और मामा के घर आ गई. वे अमृतसर से ही हैदराबाद సింధ్ హైదరాబాద్ గయి థీ. ఈ కారణంగా వ్యాపారంలో నష్టపోవటం వలన అతనికి హార్ట్ అటాక్ రావటం అనేది ఈ విధంగా శరీరం వదిలేశారు. తర్వాత రాధే తన యొక్క తల్లి మరియు చెల్లెలు గోపితో కలిసి సింధ్ హైదరాబాద్ వారి అమ్మమ్మ మరియు మామయ్య ఉన్న ప్రదేశానికి వచ్చేసారు. అమృత్సర్ నుండి సింధ్ హైదరాబాద్లో అంటే వాళ్ళ తాతగారింటికి వచ్చేసారు. సింధ్ హైదరాబాద్లో తాతగారు వాళ్ళ మదర్ వాళ్ళ అమ్మమ్మ మామయ్య వాళ్ళు వ్యాపార నిమిత్తంగా అమృత్సర్లో ఉండేవారు వాళ్ళ నాన్నగారు. విద్యార్థి జీవన్ में भी అద్వితీయ లక్షణం. అయితే విద్యార్థి జీవితంలో కూడా అద్వితీయ లక్షణాలు మమ్మాలో ఉండేవి. इस प्रकार मम्मा की लौकिक जीवन कहानी बताती हुई ब्रह्मा कुमारी दादी शांता मनी जी आगे बताती है कि हैदराबाद में दोनों बहनें स्कूल में दाखिल हो गई. మమ్మ యొక్క లౌకిక జీవిత కథ చెప్తూ ఈరోజు బ్రహ్మకుమారి దాది శాంతామణిజీ చెప్తున్నారు ఏంటంటే హైదరాబాద్లో ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా స్కూల్లో జాయిన్ అయ్యారు. సింధ్ హైదరాబాద్ వచ్చేసాక స్కూల్లో జాయిన్ చేశారు. మమ్మ అంటే రాధే మరియు వాళ్ళ చెల్లి గోపి వీళ్ళిద్దరు ఉన్నారు కదా. పార్వతి అనే వాళ్ళ అక్కకైతే మ్యారేజ్ అయిపోయింది. వీళ్ళిద్దరిని స్కూల్లో చేర్చారు అక్కడ. राधे पढ़ाई में हमेशा नंबर 1 थी, गाने में नंबर 1 और डांस करने में भी नंबर 1 थी. అయితే రాధే స్కూల్లో ఎప్పుడు నంబర్ 1లో ఉండేవారు. పాటలు పాడడంలో डांस చేయడంలో కూడా. स्कूल में जब भी कोई स्पर्धा होती थी तो राधे को ही प्रथम पुरस्कार मिलता था. స్కూల్లో ఏదైనా కాంపిటీషన్లు జరిగినప్పుడు రాధకి ప్రథమ పురస్కారం ఫస్ట్ ప్రైజ్ దొరుకుతూ ఉండేది. राधे का मशहूर गीत था ट्विंकल ट्विंकल लिटिल स्टार. सफेद फ्रॉक और सिर पर हैट पहनकर राधे डांस करती थी तो लोग दंग रह जाते थे. రాధే స్కూల్లో వెళ్ళినప్పుడు ఆమెకు ఇష్టమైనటువంటి పాట ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. దీనిపైన వైట్ ఫ్రాక్ వేసుకొని తల మీద టోపీ పెట్టుకొని ఆమె డాన్స్ చేస్తూ ఉంటే చూసేవాళ్ళు అలా ఉండిపోయేవారు. राधे की हॉबी थी कि बाजार में जो भी नए बढ़िया कपड़े आए सबसे पहले वही खरीदती थी. इतनी फैशन की शौकीन. రాధకు ఉన్న అలవాటు ఏంటంటే బజార్లో ఏదైనా కొత్త బట్టలు మంచి విలువైనవి వచ్చినప్పుడు అవి ఆమె మొదట కొనేవారు, ధరించేవారు. అంత फैशन పైన ఇంట్రెస్ట్ ఉండేది రాధకు. इतनी फैशन की शौकीन थी. फ्रॉक पर जो डिजाइन होती थी
उसको राधे खुद अपनी बुद्धि से निकालती थी। वे अपनी बड़ी बहन पार्वती से कहती थी और पार्वती अपनी मामी रूपवती से डिजाइन की फ्रॉक बनवाती थी। ఆ ఫ్రాక్ పైన డిజైన్ ఏదైతే కుట్టించుకోవాలో రాధయే తన బుద్ధితో తను ఆలోచించేవారు, ఏ డిజైన్ నేను ఈ ఫ్రాక్ కి కుట్టించుకోవాలి అని. వాళ్ళ అక్క పార్వతికి చెప్పేవారు ఈ డిజైన్ నాకు కావాలి అని. ఆమె పార్వతి ఏం చేసేవారు, వాళ్ళ అత్తకు చెప్పి ఆ డిజైన్ లో ఫ్రాక్ కుట్టించేవారు. रोज राधे नई नई डिजाइन वाली फ्रॉक पहनकर स्कूल जाती थी। ఈ విధంగా రాధే రోజు కొత్త కొత్త డిజైన్ లో ఉన్న ఫ్రాక్ వేసుకొని స్కూల్ కి వెళ్తూ ఉండేవారు. అది ఆమెకు హాబీ, మంచి ఇంట్రెస్ట్ అన్నమాట. అలా राधे के बाल तो बहुत लंबे थे, साथ में वो बहुत सुंदर भी थी. జుట్టు చాలా పొడుగుగా ఉండేది ఆమెది, చాలా సుందరంగా ఉండేవారు. రాధేకి छोटी बहन గోపి का रूप रंग भी రాధే जैसे ही था. వాళ్ళ చెల్లి గోపి కూడా అదే పోలికలతో ఉండేవారు రాధే లాగానే. स्कूल से उनके आते जाते समय लोगों की नजरें सहज ही उन पर पड़ती थी और वे अवाक रह जाते थे. ఆమె రాధే స్కూల్ కి వెళ్ళి వచ్చే సమయంలో చుట్టూ ఉండేవారు. సహజంగానే వారి దృష్టి ఆమె వైపు వెళ్ళిపోతూ ఉండేది. అలా ఆమెను చూస్తూ ఉండిపోతూ ఉండేవారు. రాధే హైదరాబాద్ సింధ్ की कुंदनमल मॉडल स्कूल में पढ़ती थी. उन्होंने अपनी पढ़ाई मैट्रिक तक पढ़ी. రాధే సింధ్ హైదరాబాద్ లో ఉన్న కుందనమల్ మోడల్ స్కూల్ అని అక్కడ చదువుకున్నారు. మెట్రిక్ వరకు పూర్తి చేశారు. జీవన్ పథ్ మే ఆశాదీప్, ఆమె జీవితంలో ఆశాదీపం ఎలా వెలిగింది. हमारी माँ और मम्मा की माँ सगी बहनें थी. इनकी एक और बहन अर्थात हमारी दूसरी मासी थी, उसका नाम ध्यानी था. శాంతమణి దాది చెప్తున్నారు, మా అమ్మ మరియు మమ్మ వాళ్ళ అమ్మ ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. వీరిద్దరే కాకుండా ఇంకో సిస్టర్ కూడా వాళ్ళకి ఉండేవారు, ఇంకో పిన్ని అవుతారు శాంతమణి దాదికి. ఆమె పేరు ధ్యాని అని పేరు ఉండేది. ధ్యాని దాది అని శరీరం విడిచిపెట్టేస్తారు. ఆమె కూడా బాబా దగ్గర ఆమె కూడా समर्पण सेवा చేశారు. ध्यानी, उसके पति का भी देहांत हो गया था. वो भी हैदराबाद अपने पियर घर अर्थात मम्मा के घर आ गई. इस प्रकार उस घर में दो अपने पतियों को खोकर और तीन बहनें अपने बाप को खोकर बहुत दुखी थी. అయితే ఆ ధ్యాని అనే వారు ఎవరైతే ఉన్నారో ఒక పిన్ని, అలాగే మమ్మ వాళ్ళ మదర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు అక్క చెల్లెలు కూడా వాళ్ళ పతి చనిపోయారు. దాని కారణంగా ఇంటిలో సింధ్ హైదరాబాద్ లో వచ్చేసారు వాళ్ళ తల్లి ఇంటిలోని. ఈ రకంగా ఇంటిలో చూసుకుంటే టోటల్ గా ఇద్దరు మాతలు పతిని కోల్పోయిన దుఃఖంతో, మమ్మ వాళ్ళమ్మ వాళ్ళ పిన్ని, ఇంకా ముగ్గురు అక్క చెల్లెలు అంటే మమ్మతో కలిపి వాళ్ళ అక్క చెల్లెలు, ముగ్గురు అక్క చెల్లెలు తండ్రిని కోల్పోయామనే దుఃఖంతో చాలా దుఃఖిగా ఉండేవారు. वे दो माताएं तो दुख से बहुत रोया करती थी और भगवान से प्रार्थना करती थी. ఈ ఇద్దరు మాతలు కూడా చాలా దుఃఖంతో ఏడుస్తూ ఉండేవారు. రోజు భగవంతుని ప్రార్థిస్తూ ఉండేవారు. हमारी माँ भी उनके घर जाकर प्रार्थना में उनका साथ देती थी.
जप साहेब सुखमनी आदि पढ़कर सुनाती थी ताकि उनका दुख कम हो जाए और उनके मन को शांति मिल जाए। అయితే ఆ సమయంలో శాంతమణి దాది చెప్తున్నారు వాళ్ళ అమ్మగారు సింధ్ హైదరాబాద్ లోనే వాళ్ళు వేరేగా ఉన్నారు వాళ్ళు కుటుంబంతో. శాంతమణి దాది వాళ్ళ అమ్మగారు అంటే దాది చెప్తున్నారు మా అమ్మగారు వారి ఇంటికి అంటే మా అమ్మ వాళ్ళ అమ్మ ధ్యాని అని వాళ్ళ పిన్ని గారు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వచ్చేస్తారు కదా అక్కడకు ఈమె అంటే శాంతమణి దాది ఒక పిన్ని అవుతారు వాళ్ళ అమ్మగారు. శాంతమణి దాది వాళ్ళ అమ్మగారు ఆమె వీళ్ళ ఇంటికి రోజు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళతో పాటు ఉండి తోడు ఇచ్చేవారు వాళ్ళకి. జప్ సాహెబ్ సుఖమణి అని సిక్ గ్రంథము అది చదివి వినిపించేవారు వారికి. దాని వలన వాళ్ళ దుఃఖం తగ్గుతుంది, మనస్సుకు శాంతి దొరుకుతుందేమో అని. हमारी माँ उनके पास आया जाया करती थी तो इनको रोज बाबा की पत्नी यशोदा माता अपने घर की खिड़की से देखती थी। एक दिन रास्ते में यशोदा माता और हमारी माता की मुलाकात हो गई। उसने हमारी माँ से पूछा आप रोज कहाँ जाती हो। ఈ విధంగా మా అమ్మగారు శాంతమణి దాది చెప్తున్నారు మా అమ్మగారు వెళ్ళి రావడం అనేది చేస్తూ ఉండేవారు. వాళ్ళ ఇంటికి వెళ్ళడం కథ ప్రార్థన ఏదో జరిగాక మళ్ళీ రావడం అలా రోజు వెళ్ళడం రావడం అనేది జరుగుతూ ఉండేది. బ్రహ్మ బాబా వాళ్ళ లౌకిక పత్ని యశోద మాత ఈమెను రోజు కిటికీలో నుండి చూస్తూ ఉండేవారు. రోజు వెళ్తున్నారు వస్తున్నారు అనేది శాంతమణి దాది వాళ్ళ అమ్మని. ఒకరోజు యశోద మాత మరియు శాంతమణి దాది వాళ్ళ తల్లి ఇద్దరు ఎదురు పడ్డారు. అప్పుడు యశోద మాత వీళ్ళ అమ్మగారిని అడిగారంట రోజు ఎక్కడికి వెళ్తూ ఉంటారు మీరు అని. हमारी माताजी ने कहा हमारी दोनों बहनों के पति गुजर गए हैं, वे बहुत दुखी हैं, हम सब मिलकर शांति के लिए सत्संग करते हैं. అయితే వీళ్ళ అమ్మగారు దాది వాళ్ళ అమ్మగారు ఏం చెప్పారంట యశోద మాతకు మా ఇద్దరు అక్క చెల్లుళ్ళ వాళ్ళ పతి చనిపోయారు, వాళ్ళు చాలా దుఃఖిగా ఉంటున్నారు, అందుకని నేను రోజు వెళ్తున్నాను, మేము అందరము కలిసి శాంతి కోసం సత్సంగం చేస్తూ ఉంటాము అని చెప్పారంట ఆమె. तब उन्होंने कहा दादा अपने घर में बहुत अच्छा सत्संग करते हैं, पहले आप आओ अनुभव करो और आपको अच्छा लगे तो उनको भी लेकर आना. उनके निमंत्रण पर हमारी माँ दूसरे दिन वहां गई. యశోద మాత చెప్పారంట వీళ్ళ అమ్మగారితో మా ఇంటిలో దాదా మంచి సత్సంగం చేస్తున్నారు. దాదా అంటే ఎవరు? బ్రహ్మబాబా. మంచి సత్సంగం చేస్తున్నారు రోజు, మీరు ముందు రండి అనుభవం చెయ్యండి, మీకు మంచిగా అనిపిస్తే మీ అక్క చెల్లెలు ఎవరు దుఃఖంతో ఉన్నారు వాళ్ళని కూడా తీసుకొని వద్దురు గాని అని. అప్పుడు ఆ విధంగా యశోదామాత పిలిచేటప్పటికి ఆ ఆహ్వానం అనుసారం నిర్మల్ శాంతదాది చెప్తున్నారు మా అమ్మగారు రెండో రోజే అక్కడికి వెళ్ళారు दादा దగ్గరికి, ब्रह्मा बाबा దగ్గరికి. बाबा हाथ में गीता उठाकर उसके श्लोक पर समझा रहे थे. गीता के दूसरे अध्याय में आत्मा के ऊपर ही सारा ज्ञान है, जैसे कि आत्मा अमर अविनाशी मरती नहीं, आत्मा पुराना शरीर छोड़ नया शरीर लेती, इसलिए रोने की दरकारी नहीं, ये सब आत्मा का खेल है आदि आदि. అయితే బాబా ఆ సత్సంగంలో గీత చేతిలో పట్టుకొని శ్లోకాలు వివరించి చెప్తున్నారంట. రెండవ అధ్యాయంలో ఆత్మజ్ఞానమే ఉంది, ఆత్మ అమరము అవినాశి చావదు,
పాత శరీరం వదిలి కొత్త శరీరాన్ని తీసుకుంటూ ఉంటుంది కాబట్టి ఏడ్చే అవసరం లేదు. ఇదంతా ఆత్మ యొక్క ఆట ఇలా నడుస్తూ ఉంటుంది అని ఇటువంటి పాయింట్స్ చెప్తూ సత్సంగంలో చెప్తూ ఉన్నారు. बाबा जब सत्संग शुरू करते थे तब भी ओम की ध्वनि लगाते थे और दूसरे और पूरा करते थे सत्संग तो भी ओम की ध्वनि लगाते थे। ओम की ध्वनि सुनते ही सबको शरीर से भिन्न होने का अनुभव होता था। బాబా సత్సంగం ప్రారంభించే ముందు అలాగే ముగించాక ఓం ధ్వని చేయించేవారంట. ఆ ఓం ధ్వని వింటూ ఉంటే శరీరం నుండి భిన్నమయ్యేటటువంటి అనుభవం, శరీరం నుండి డిటాచ్ అయిపోయామనే అనుభవం కలుగుతూ ఉండేదంట అందరికీ. इसी प्रकार हमारी माँ को भी अनुभव हुआ तो अगले दिन वो अपनी दोनों बहनों राधे की माँ और ध्यानी माता को लेकर बाबा के पास गई। అదే విధంగా అందరితో పాటు మా అమ్మగారికి కూడా అలా అనుభవం అయింది, శరీరం నుండి అతీతమయ్యే అనుభవం. దాంతో ఆమె రెండో రోజు మళ్ళీ ఈ ఇద్దరు అక్క చెల్లెలు రాధే వాళ్ళమ్మ మరియు ధ్యాని మాత వీళ్ళని తీసుకొని బాబా దగ్గరికి వెళ్ళారంట. రెండో రోజు మళ్ళీ बाबा से आत्मा का पूरा ज्ञान सुनने के बाद और शरीर से भिन्न होने का अनुभव करने के बाद ये दुखी माताएं बहुत खुश हो गई. బాబా తో కలిసాక సత్సంగంలో ఆత్మ జ్ఞానం పూర్తిగా విన్న తర్వాత శరీరం నుండి డిటాచ్ అయ్యే అనుభవం చేసిన తర్వాత ఆ రోజు సభలో సత్సంగంలో వెళ్ళి ఇటువంటి అనుభవాలు పొందాక ఈ ఇద్దరు దుఃఖీ ఆత్మలు చాలా సంతోషంగా ఇంటికి వచ్చారంట. सत्संग से घर लौटी हुई अपनी माँ और मासी के खिले हुए चेहरे देखकर राधे को बहुत आश्चर्य हुआ. సత్సంగం నుండి తిరిగి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మగారు అంటే రాధా వాళ్ళ అమ్మగారు మరియు వాళ్ళ పిన్ని ధ్యాని మాత వీళ్ళిద్దరి ముఖాలలో చిరునవ్వుతో ఉన్న వికసిస్తున్న ముఖాలు చూసి ఆశ్చర్యం కలిగింది రాధేకు. राधे ने उनसे पूछा, कल तो आप दोनों बहुत रोती थी, आज तो चेहरे खुशनुमा है, खिले हुए हैं, वह क्या मिला आपको? అప్పుడు రాధే వారిని చూసి అంటే మమ్మ వారిని చూసి అడిగారు వాళ్ళ అమ్మగారు వాళ్ళ పిన్నిని, నిన్నటి వరకు చాలా ఏడుస్తూ ఉండేవారు కదా మీరు, ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నారు, మీ ముఖంలో ఇంత సంతోషం, ముఖం వికసించి ఉంది, అక్కడ ఏం దొరికింది మీకు ఆ సత్సంగానికి వెళ్ళి అని అడిగారు. तब उनकी माँ ने कहा, हम दादा के पास गए थे, वे बहुत अच्छा गीता के ऊपर समझाते हैं, तुम स्कूल में तो गीता के बारे में पढ़ते ही होंगी, तुम भी चलो, सुनने के बाद हमें भी उसका अर्थ समझाना. इस प्रकार राधे को भी అగలే దిన్ సత్సంగ్ మే లేకర్ గయి. అప్పుడు వాళ్ళ అమ్మగారు రాధే వాళ్ళ అమ్మగారు చెప్పారంట, మేము దాదా దగ్గరికి వెళ్ళాం సత్సంగాల్లో, అతడు చాలా మంచిగా గీత పైన నచ్చ చెప్తూ ఉన్నారు, నువ్వు కూడా స్కూల్లో గీత చదువుతూ ఉంటావు కదా, అందుకని నువ్వు కూడా పద మాతో రేపటి నుండి, అక్కడ గీతా జ్ఞానం వినిపిస్తున్నారు కదా, నువ్వు విని తర్వాత ఇంటికి వచ్చాక మాకు దాని అర్థాలన్నీ చెప్తే బాగుంటుంది అని వాళ్ళ అమ్మగారు అనడం జరిగింది. దాంతో రాధే రెండో రోజే వాళ్ళమ్మ పిన్నితో కలిసి సత్సంగానికి వెళ్ళారు, తీసుకొని వెళ్ళారు వాళ్ళు. जब राधे को बाबा ने देखा तब उसी पल बाबा को लगा कि ये मेरी वारिस बेटी है, और राधे को भी उसी क्षण महसूस हुआ कि ये मेरा बहुत काल से बिछड़े हुआ वही पिता है. అయితే ఆ రోజు సత్సంగంలో వెళ్ళగానే
ఆమెను చూసి, రాధేను చూసి బాబాకు అనిపించిందంట. అదే క్షణంలో ఆమెను చూడగానే ఏమని, ఈమె బాబాకు వారిస బిడ్డ అని, వారిస పుత్రిక అని. మరియు రాధేకు కూడా అదే క్షణంలో బాబాని చూసి ఏమి అనుభవం అయిందంటే, చాలా కాలం నుండి దూరం అయిపోయినటువంటి, తప్పిపోయినటువంటి అదే తండ్రి ఇతడు నాకు ఇప్పుడు లభించారు అనే అనుభవం అయిందంట మొదటి దృష్టిలోనే. మొదటి రోజు సత్సంగంలో అడుగు పెట్టిక. बाद में बाबा जैसे लौकिक रीति से हाल चाल पूछते थे, वैसे राधे से पूछा, बेटी तुम क्या करती हो, कैसे हो, आदि आदि. తర్వాత బాబా ఎలాగైతే లౌకిక రీతిలో ఎవరు కలిసినా యోగక్షేమాలు అడగడము, మాట్లాడడం ఏదైతే చేసేవారో, రాధేతో కూడా అలాగనే అడిగారు. బేటీ నువ్వేం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, మొదలైన మాటలు మాట్లాడారు బాబా పలకరిస్తూ. జీవన్ కా ఫైస్లా ఏక్ పల్ మే, జీవితం యొక్క నిర్ణయం ఒక క్షణంలో ఎలా తీసుకున్నారు మమ్మ చెప్తున్నారు. ఉస్ సమయ राधे की आयु करीब 17 वर्ष थी. घर में राधे की शादी की बात चल रही थी. ఆ రోజుల్లో రాధ యొక్క వయస్సు 17 సంవత్సరాలు. సత్సంగంలో వెళ్ళేటప్పటికి ఒకవైపు ఇంటిలో రాధకు వివాహం చేయడం కోసం మాటలు నడుస్తూ ఉన్నాయి, వివాహ ప్రయత్నాలు. एक दिन बाबा ने राधे से पूछा, राधे तुमको पीतांबर धारी से शादी करनी है या सूट बूट वाले से? इस ज्ञान से स्वयं का कल्याण और विश्व का कल्याण करना है या शादी करके घर संभालना है? ఒక రోజు బాబా రాధేని పిలిచి అడిగారంట, రాధే నీవు పట్టు పీతాంబర వస్త్రధారితో వివాహం చేసుకుంటావా, లేదా షూట్ బూట్ వేసుకునే వారితో వివాహం చేసుకుంటావా? ఈ జ్ఞానము విని, ఈ జ్ఞానం ద్వారా స్వయం యొక్క కళ్యాణం మరియు విశ్వ కళ్యాణం చేయాలనుకుంటున్నావా, లేకపోతే వివాహం చేసి ఇల్లు పిల్లలు సంపాదించాలనుకుంటున్నావా? సోచ్ విచార్ కర్కే ముझे बताना, ఆలోచించి నాకు చెప్పు, నువ్వేమనుకుంటున్నావు, ఎలా ఉండాలనుకుంటున్నావు అని బాబా చెప్పారంట. बाबा ने राधे को 24 घंटे का समय दिया था जवाब देने के लिए, लेकिन राधे ने एक पल में ही भविष्य जीवन का फैसला ले लिया और उसी पल बाबा को उत्तर दिया, बाबा मैं गिरिधर गोपाल की वही राधे हूं, मैं इस ज्ञान मार्ग में चलकर विश्व का कल्याण करूंगी. బాబా దీనికి సమాధానం నాకు 24 గంటల్లో చెప్పు అనే టైం ఇచ్చారంట. కానీ ఆమె ఒక క్షణంలోనే వెంటనే తన భవిష్యత్ యొక్క నిర్ణయం తీసేసుకున్నారు. బాబాకు సమాధానం చెప్పారు ఏమని, బాబా నేను గిరిధర గోపాలుని యొక్క అదే రాధేను, నేను ఈ జ్ఞాన మార్గంలో నడుస్తూ విశ్వ కళ్యాణ కార్యమే చేస్తాను, వివాహం చేసుకోను అని చెప్పేశారు. మమ్మ ఒక్క క్షణంలో ఆలోచించి నిర్ణయం చెప్పేశారు. బాబా 24 గంటల టైం ఇచ్చినా కానీ. उसी दिन से लेकर बाबा राधे के ऊपर ज्ञान की वर्षा बरसाने लगे और ज्ञान का कलश भी रख दिया. ఎప్పుడైతే రాధే ఈ నిర్ణయానికి వచ్చేసారో ఆ రోజు నుండి బాబా రాధే పైన జ్ఞాన వర్షం కురిపించడం మొదలు పెట్టారు. మరి జ్ఞాన కలశం కూడా ఆమె పైన పెట్టారు. राधे सत्संग में ओम की ध्वनि बहुत अच्छी करती थी. आने वाले सब ओम की ध्वनि से बहुत आकर्षित होते थे. రాధ సత్సంగంలో ఓం ధ్వని చాలా బాగా చేయించేవారు. వచ్చే వాళ్ళందరూ ఆ ధ్వనికి చాలా ఆకర్షితులయ్యేవారు. इसके कारण सब उसको ఓం రాధే कहने लगी. ఈ కారణంగా ఆమెకు ఓం రాధ అనే పేరుతో పిలవడం మొదలు పెట్టారు అందరూ. బాబా भी ఓం రాధే कहने लगे. బాబా కూడా ఓం రాధే అనే పిలవడం మొదలు పెట్టారు.
इस तरह राधे का नाम ఓం రాధే हो गई. ఈ ఓం ధ్వనితోని రాధే అనే పేరు ఓం రాధ అయిపోయింది అనమాట. ఓం రాధే. ओम राधे बहुत सुंदर गाती थी. जब उसने ओम मंडली में आकर क्या देखा और क्या पाया, ये गीत लिखकर गाया तो बाबा बहुत प्रभावित हुई. बाबा रोज उनको एक गीत लिख कर देते थे और ओम राधे उसे क्लास में गाकर सुनाती थी. ఓం రాధే చాలా సుందరంగా పాటలు పాడేవారు. ఆమె ఓం మండలిలో వచ్చి నేనేం చూసాను, ఏం పొందాను అనే పదాలతో తన అనుభవం పాట రాసి పాడారంట. పాడితే బాబాకు చాలా ఇష్టపడింది, ప్రభావితమయ్యారు బాబా. అప్పటి నుండి బాబా రోజు ఒక పాట రాసి రాధాకు ఓం రాధేకి ఇచ్చేవారు. ఆమె అది క్లాస్లో పాడి వినిపించేవారంట. जब ओम राधे गीत सुनाती थी तो सुनने वाले बहुत खुश होते थे और उनके दिल पर अमिट छाप लग जाती थी. ఆమె ఇలా రోజు పాట పాడి వినిపిస్తుంటే వినేవారు చాలా సంతోషంలోకి వెళ్ళేవారు. మరి వాళ్ళ హృదయాలలో చెరగనటువంటి ఒక ముద్ర పడిపోతూ ఉండేది అనుభవం అనేది ఆ పాట ద్వారా. धीरे धीरे सत्संग बढ़ता गया, उसमें माताएं भी आती थी तो कन्याएं भी आती थी. నెమ్మదిగా సత్సంగంలో వచ్చేవాళ్ళు పెరిగారు, మాతలు కూడా వచ్చేవారు, కన్యలు కూడా వచ్చేవారు అందులో. ओम राधे सो श्री अनुराधे. इसके बीच में बाबा अपने लौकिक परिवार के साथ कश्मीर चले गए. సత్సంగం ఇలా సాగుతుండగా బాబా రాధేకు మిగిలిన అక్కలకు అక్కడ అప్పచెప్పేసి సత్సంగాన్ని బ్రహ్మా బాబా తన లౌకిక పరివారంతో కలిసి కాశ్మీర్ వెళ్ళారంట. कश्मीर जाने के बाद बाबा रोज ओम राधे के नाम से और अन्य बहनों के नाम से पत्र भेजा करते थे. కాశ్మీర్ నుండి అంటే కొన్ని నెలల కోసం బాబా లౌకికంలో బ్రహ్మా బాబా సంవత్సరంలో ఒక 4 నెలల బయట వెళ్ళి యాత్రలు చేయడం లేదా ఎక్కడైనా అలా గడిపి వచ్చేవారు బాబా కుటుంబంతో వెళ్ళి. అలా బాబా అప్పుడు కూడా కాశ్మీర్ వెళ్ళారు. అక్కడి నుండి రోజు ఓం రాధా పేరు కానీ లేదా ఇతర అక్కేలు పేరుతో కానీ లెటరు రాసి పంపించేవారు బాబా. जिनके नाम से पत्र आते थे वे बहनें उन पत्रों को सत्संग में सुनाती थी. ఎవరి పేరుతో బాబా లెటర్ వస్తే ఆ అక్కియే అది సత్సంగంలో వినిపించేవారంట చదివి. సత్సంగ్ में और वृद्धि होने लगी. ఇంకా పెరిగారు సత్సంగంలో వచ్చేవాళ్ళు. एक दिन ओम राधे की छोटी बहन गोपी क्लास में बैठी थी. ఒక రోజు ఓం రాధ వాళ్ళ చెల్లి గోపి క్లాస్ లో కూర్చున్నారు. ఓం కి ధ్వని लगाते वो ध्यान में चली गई. ఓం ధ్వని రోజు చేసేవారు కదా ముందు వెనుక క్లాస్ కి. ఆ ఓం ధ్వని వింటున్నప్పుడు ఆ గోపి ఎవరైతే ఉన్నారో మమ్మ వాళ్ళ చెల్లి साक्षात्कारों వెళ్ళిపోయారంట ధ్యానంలోకి. उसको श्री कृष्ण का साक्षात्कार हो गया और वो उठकर डांस करने लगी. శ్రీకృష్ణుని సాక్షాత్కారం జరిగింది ఆమెకు. ట్రాన్స్ లో అనుభవంలో ఉంటూనే లేచి డాన్స్ చేయడం కూడా మొదలు పెట్టారంట ఆమె. సత్సంగమే పేలే సాక్షాత్కారత. ఇదే మొట్టమొదటి సాక్షాత్కారం గోపి. ఆమెకు సాక్షాత్కారం జరిగింది. అప్పటి నుండే సాక్షాత్కారాలు మొదలైందంట. ఓం ధుని వింటూ సాక్షాత్కారాల్లో వెళ్ళడం. इसके बाद सत्संग में आने वाले अन्य भाई बहनों को भी साक्षात्कार होने लगे. అప్పటి నుండి సత్సంగంలో వచ్చే వేరే అన్ని లక్కీలకు కూడా సాక్షాత్కారాలు మొదలయ్యాయి. जब बाबा कश्मीर से आए तो उनको देखते ही गोपी को श्री कृष्ण दिखने लगे. ఇంత లోపల బాబా కాశ్మీర్ నుండి వచ్చారు. గోపి మమ్మ వాళ్ళ చెల్లి బాబాను చూడగానే శ్రీకృష్ణుడు కనిపించారంట బాబాలో. उसी समय ओम राधे उसको श्री राधा दिखाई पड़ने लगी. అలాగే మమ్మాను చూసినప్పుడు రాధేని చూసినప్పుడు శ్రీ రాధ ఈమె అని ఆ గోపికి సాక్షాత్కారం కనిపించేదంట వాళ్ళ చెల్లెలకు. तब वो दोनों को पकड़कर रास करने लगी.
బాబాను చూస్తే ఈయనే శ్రీకృష్ణుడు అని, మమ్మాను చూస్తే ఈమె రాధే అని ఆమె కనిపిస్తూ ఉండేది ట్రాన్స్ లో వెళ్ళి. ఇద్దరు చేతులు పట్టుకొని రాసి చేయడం మొదలు పెట్టేవారంట ఆమె ట్రాన్స్ లో ఉంటూ. దివ్య దృష్టికి లీల అథవా పాట తప్ కుల్గాయి. ఈ విధంగా దివ్య దృష్టి యొక్క లీలలు ఈ పాత్ర తెరవబడింది అప్పటి నుండి. धीरे धीरे वहां आने वाले सब ध्यान में जाने लगे। श्री कृष्ण श्री राधा अथवा श्री नारायण श्री लक्ष्मी को देखने लगे और उनके साथ रास करने लगे। నెమ్మది నెమ్మదిగా ఆ సత్సంగంలో వచ్చే మిగిలిన అన్నేలకు కూడా సాక్షాత్కారాలు జరగడం, శ్రీకృష్ణుడు శ్రీ రాధా నారాయణుడు శ్రీ లక్ష్మిని చూసేవారు సాక్షాత్కారాల్లో. అలాగే అందరూ రాస్ చేసేవారంట మా బాబాతో, వాళ్ళని కృష్ణుడుగా రాధగా చూస్తూ. तब बाबा के मुखारविंद से निकली पवित्रता की बात। बाबा कहने लगे, बच्चे श्री कृष्ण की राजधानी वैकुंठ में जाना है तो तुमको पवित्र बनना पड़ेगा। అప్పటి నుండి బాబా పవిత్రత యొక్క విషయం చెప్పటం మొదలు పెట్టారు. శ్రీకృష్ణపురి యొక్క రాజధానిలోకి వెళ్ళాలి వైకుంఠంలోకి అంటే పవిత్రంగా ఉండాలి మీరు అని बाबा చెప్పడం స్టార్ట్ చేశారు. जो कन्याएं थी उनको तो कोई समस्या ना थी। जो गृहस्थी थी और जिनके पति व्यापारात विदेशों में गए थे वे आए तो घरों में पति पत्नी के झगड़े होने लगे। అయితే ఎవరైతే కన్యలుగా ఉన్నారో బాబా దగ్గర సత్సంగంలో వచ్చేవారు వాళ్ళకైతే సమస్య లేదు బాబా పవిత్రంగా ఉండండి అనే నియమం ఇచ్చాక. కానీ ఎవరైతే గృహస్థిగా ఉండేవారో వారికి అప్పట్లో బాగానే ఉంది, కానీ కొన్ని రోజులకి వాళ్ళ యొక్క పతి విదేశాలలో వ్యాపారం కోసం వెళ్ళి ఉన్న వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చాక పతి పత్నిల మధ్య గొడవలు మొదలయ్యాయి పవిత్రత నియమం కోసం. पति कहने लगे कि हमें विकार रूप विष चाहिए। पत्नी कहने लगी कि हमने तो परमात्मा को वचन दिया है कि हम पवित्र रहेंगे, हम विष दे नहीं सकते। పతి అనేవారంట వికారాలనే విషం కావాలి అని, పత్ని అనేవారంట మేము పరమాత్మకు వచనం ఇచ్చేసాం, ప్రతిజ్ఞ చేసాము మేము పవిత్రంగా ఉంటాము అని, కాబట్టి మేము విషము ఇవ్వము అనేవారు. तो उनके पति सोचने लगे और आपस में बातें करने लगे कि आखिर ये कौन जादूगर आया है जो सबको श्री कृष्ण का दर्शन कराता है और उनको पवित्र रहने के लिए कहता है। ఇంకా వాళ్ళ వాళ్ళ ఇంట్లో పతి ఆలోచించడం మొదలు పెట్టారు, ఏంటి ఇలా మారిపోయారు వీళ్ళు అని. తర్వాత వాళ్ళ పతి అందరు మాటలు వచ్చేవారు కదా, ఎవరెవరు మాటలు వచ్చేవారో వాళ్ళ పతి అందరూ వాళ్ళు మాట్లాడుకోవడం మొదలు పెట్టారు. ఏంటి ఈ గారడి చేస్తున్నాడు ఆయన, అందరికీ శ్రీకృష్ణుని దర్శనం చేయించి పవిత్రంగా ఉండమని చెప్తున్నాడు ఏంటి అతను అని. फिर విరోధ ప్రదర్శన పికెటింగ్ అది షురూ హో గయి. అప్పుడు ఇంకా విరోధం ప్రదర్శించడం, పికెటింగ్స్ స్ట్రైకులు చేయడం మన గేట్ ఎదురుగా వచ్చి ఓ మండలి ఎదురుగా స్టార్ట్ చేశారు. అలాంటి వాళ్ళందరూ ఎవరికైతే ఇబ్బందిగా అనిపిస్తుంది నియమ పాలన చేయటం కోసం. लेकिन ओम राधे सत्संग संभालने का अपना कार्य निश्चिंत और अचल होकर करती रही. కానీ ఓం రాధే సత్సంగాన్ని సంభాలించే డ్యూటీ నిశ్చింతగా అచంచలంగా ఉండి సంభాలించారు. గేట్ ఎదురుగా వచ్చి స్ట్రైక్లు గొడవలు పెట్టిన సమాజం ఏమి చలించకుండా నడిపించారు ఈ యజ్ఞాన్ని. यह है सन 1936 की बात। इवानी జరిగింది 1936। कोई पूछता था तो बाबा कहते थे कि मैं तो कुछ नहीं करता, ये सत्संग तो उन कन्याओं माताओं का है, सत्संग वो कराते, ऊपर वाला आता है बोलकर चला जाता है, ऊपर वाला जैसे कहेंगे मैं भी वैसे करने वाला हूँ, मुझे तो कुछ भी नहीं पता, ऐसे कहकर सबको ओम राधे की तरफ भेज देते थे। हमेशा बाबा ओम राधे को आगे रखते थे। ఎవరైనా వచ్చి అడిగితే ఇలా చెప్తున్నారేంటి మీరు, మా ఇంట్లో వాళ్ళు ఇలా అయిపోతున్నారు మారిపోయారు అంటే బాబా అనేవారు నేనేం చెప్పట్లేదు, నాకేం సంబంధం లేదు, ఈ సత్సంగం కన్యలు మాతలు వాళ్ళు నడిపించుకుంటున్నారు. పైనుండి వస్తాడు అతను నాలోని ఏవో మాటలు చెప్పి వెళ్తాడు,
అతను ఏం చెప్తే అది నేను చేస్తాను, నాకేం తెలీదు అని బాబా చెప్పేవారు. గొడవలు పెట్టడానికి వచ్చేవాళ్ళు. మీరు ఇలా చెప్తున్నారు పవిత్రంగా ఉండమని, అలా అంటే బ్రహ్మ బాబా ఇలా చెప్పేవారంట వచ్చేవాళ్ళకి. ఇలా చెప్తూ నాకేం సంబంధం లేదు, పైనున్నవాడు వచ్చి చెప్తూ ఉంటాడు, నడిపించుకునే వాళ్ళని మాతలు కన్యలు వాళ్ళది సత్సంగాని ఓం రాధా దగ్గరికి పంపించేసేవారు. ఎలాగైనా ఎవరైనా గొడవలు పెట్టడానికి వస్తే ఎప్పుడు కూడా బాబా ఓం రాధేని ముందు ఉంచేవారు అన్నింటిలోని. गोपी का साक्षात्कार का पाठ पूरे 1 वर्ष तक चला। बाद में उसको टाइफाइड हुआ, हैदराबाद में उसने शरीर छोड़ दिया। గోపి ఎవరైతే ఉన్నారో మమ్మ వాళ్ళ చెల్లి, 1 సంవత్సరం వరకు ఆమె సాక్షాత్కారాలు ఏకపాత్ర నడిచిందంట ఆమెది. దాని తర్వాత ఆమెకు టైఫాయిడ్ జ్వరం వచ్చింది. సింధ్ హైదరాబాద్లోని शरीर विडिचिपेट्टेसाరు ఆమె. तब बाबा ने सत्संग में जो भी माताएं कन्याएं आती थी उन सबको शमशान घाट पर भेज जाता. ఆమె బాడీని తీసుకెళ్లడం కోసం సత్సంగాల్లో వచ్చే మాతలు కన్యలందరినీ ఆమె బాడీ వెనుక శ్మశానానికి వెళ్ళమని పంపించారు బాబా దహన క్రియల కోసం. सिंध के इतिहास में ये पहली घटना थी, नहीं तो शमशान घाट पर स्त्रियां नहीं जाती थी. ఇది మొదటి ఘటన సింధీ సమాజంలో. లేకపోతే లౌకిక రీతిలో ఆడవాళ్ళు స్త్రీలు శ్మశానానికి వెళ్ళేవారు కాదు. शव यात्रा में इतनी सारी महिलाओं को देख लोग आश्चर्य खा रहे थे. अग्नि संस्कार का कार्य ओम राधे ने ही किया था. శవయాత్రలో ఇంతమంది మహిళలు శ్మశానం వరకు వెళ్ళడం చూసి ఆశ్చర్యపోయేవారు బయట జనాలు చూసి. శ్మశానానికి వెళ్ళటము, అక్కడ అగ్ని సంస్కార కార్యక్రమం ఓం రాధయ్య చేశారంట ఆమె చెల్లి గోపికి. ఓం రాధే బని మమ్మ అర్థాత్ మాతేశ్వరి. ఓం రాధే నుండి మాతేశ్వరిగా మమ్మగా ఎలా తయారయ్యారు చెప్తున్నారు. मम्मा 17-18 साल की कन्या थी, लेकिन सब उसको मम्मा माँ कहते थे. మమ్మ 17-18 ఏళ్ల వయసులో ఉన్న కన్యగా ఉండేవారు, కానీ అందరూ ఆమెను మమ్మా అమ్మా అని పిలిచేవారు. बाबा भी कभी मम्मा कहते थे, कभी बेटी कहते थे, कभी मम्मा बेटी दोनों कहते थे. బ్రహ్మ బాబా కూడా అప్పుడప్పుడు మమ్మ అనే పిలిచేవారు, అప్పుడప్పుడు బేటీ అని పిలిచేవారు, పుత్రిక అని. మమ్మ అంటే అమ్మ, అప్పుడప్పుడు బేటీ అని పిలిచేవారు, అమ్మాయి అని. అప్పుడప్పుడు మమ్మ బేటీ అని అలా కూడా పిలిచేవారంట బాబా. इस प्रकार ओम राधे मम्मा बन गई. धीरे धीरे उनके शरीर में भी इस नाम के अनुसार परिवर्तन आ गया. ఈ రకంగా ఓం రాధే మమ్మ అయిపోయారు. నెమ్మదిగా ఆమె శరీరంలో కూడా, శరీరం యొక్క పర్సనాలిటీలో కూడా ఈ పిలుపుని అనుసరించి పరివర్తన వచ్చేసింది. నేను ఒక తల్లి అనే ఫీలింగ్స్ తో ఆమెలో పరివర్తన వచ్చింది. इसके बारे में बाबा की लौकिक बेटी दादी निर्मल शांता जी कहती हैं, बाबा ने ही मुझे मम्मा के पास रखा था, मम्मा ही मेरी संभाल करती थी. मैं छोटी होने के कारण बाबा ने सोचा होगा कि इसको लौकिक माँ की याद ना आए, इसलिए मम्मा के पास रखा. बाबा ने मुझे एक बार कहा, तुम्हारी पालना ओम राधे करती है, इसलिए यही तुम्हारी मम्मा है. तब से मैं ओम राधे को मम्मा कहने लगी. तब तक सब उनको ओम राधे ही कहते थे. मैंने ही सबसे पहले मम्मा नाम से पुकारना आरंभ किया. उसके बाद सब ओम राधे को मम्मा कहने लगे. అయితే ఈ సందర్భంలోని బ్రహ్మబాబా యొక్క లౌకిక పుత్రిక నిర్మల్ శాంత దాదీజీ ఏం చెప్తున్నారు అంటే, బాబాయే నన్ను మమ్మ దగ్గర ఉంచారు అని. అంటే అప్పట్లో మమ్మ కుమారిలు కలిసి ఒక భవనంలో ఉంటే
బ్రహ్మ బాబా మరియు వాళ్ళ లౌకిక పరివారం అందరూ కలిసి ఒక బిల్డింగ్ లో ఉండేవారు అనమాట. లౌకిక పత్ని వాళ్ళ కొడుకు అందరూ కలిసి ఒక బిల్డింగ్ లో ఉన్న నిర్మల్ శాంత దాది లౌకిక కూతురు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ బాబాకు, ఆమెను మాత్రం మమ్మ ఉన్న బిల్డింగ్ లో ఉంచారంట బాబా. కన్యలతో మమ్మ దగ్గర ఉంచారంట. ఉంచారు. మమ్మాయే నన్ను సంభాళించేవారు, పాలించేవారు అని నిర్మల్ శాంత దాది చెప్తున్నారు. నేను చిన్న అయిన కారణంగా బాబా ఆలోచించారేమో లౌకిక అమ్మ నాకు గుర్తు రాకూడదని, అందుకే మమ్మ దగ్గర నన్ను ఉంచారు అని దాది చెప్తున్నారు. బాబా ఒకసారి చెప్పారంట నిర్మల్ శాంత దాదితో, ఏమని? నీ పాలన ఓం రాధయ్యే చూసుకుంటారు, అందుకని ఈమెయే నీకు అమ్మ మమ్మ అని చెప్పారంట. అప్పటి నుండి నేను ఓం రాధేను మమ్మ అని పిలవడం మొదలు పెట్టాను. అమ్మనే సింధీలో కొన్ని భాషల్లో మమ్మ అని పిలుస్తారనమాట. మమ్మ అని పిలవడం మొదలు పెట్టాను అని చెప్తున్నారు దాది. అంతవరకు అందరూ ఆమెను ఓం రాధే అనే పిలిచేవారు. నేనే మొట్టమొదట మమ్మ అని పేరుతో పిలవడం ఆరంభించాను. దాని తర్వాత అందరూ కూడా ఓం రాధేను మమ్మ అనడం మొదలు పెట్టారు. నాతో ఇది మొదలైంది అని చెప్తున్నారు నిర్మల్ శాంత దాది. दिन प्रतिदिन सत्संग में वृद्धि होती चली गई तो बाबा ने ओम राधे को इस सत्संग के लिए अवैतनिक संचालिका नियुक्त किया और उनके साथ 8 अन्य ज्ञाननिष्ठ माताओं और कन्याओं की एक कार्यकारिणी समिति बनाकर अपनी समस्त धन और संपत्ति माताओं की समिति को अर्पित कर दी. రోజు రోజుకి సత్సంగం వృద్ధి అవుతూ వచ్చింది. బాబా ఓం రాధేను ఈ సత్సంగం కోసం నియమించారు, అంటే హెడ్గా నియమించారు. దాని తర్వాత ఆమెతో పాటు 8 మంది జ్ఞాననిష్టమైన మాతలు మరియు కన్యల యొక్క, ఈ 8 మందిలో మాతలు కొంతమంది, కన్యలు కొంతమంది ఉండే ఒక కమిటీ తయారు చేసి బాబా తన యొక్క సమస్త ధనము మరియు సంపద ఆ మాతల యొక్క కమిటీ పేరున సమర్పించేశారు. मम्मा का पुरुषार्थ. मम्मा के व्यक्तिगत पुरुषार्थ के बारे में एक बात अति महत्वपूर्ण है कि मम्मा को एकांतवास बहुत प्रिय लगता था. मम्मा యొక్క వ్యక్తిగత పురుషార్థంలో మనం చూస్తే ఒక విషయం అతి మహత్వపూర్ణమైంది కనిపిస్తుంది. మమ్మ ఏకాంతవాసము చాలా ఇష్టపడేవారు. वो रोज 2 बजे उठकर बहुत प्यार से बाबा को एकांत में याद करती थी. రోజు ఉదయం 2 గంటలకి లేచి చాలా ప్రేమతో బాబాను ఏకాంతంగా జ్ఞాపకం చేసేవారు మమ్మ. मम्मा की याद इतनी प्यार भरी रहती थी कि उनकी आंखों से प्रेम के मोती निकलती थी. మమ్మ స్మృతి ఎంత ప్రేమతో నిండి ఉండేది అంటే ఆమె కళ్ళ నుండి ప్రేమ యొక్క ముత్యాలు వస్తూ ఉండేవి. అంత ప్రేమ అనుభవం చేసేవారు యోగంలో మమ్మ. ప్రేమ యొక్క ఆనంద బాష్పాలు ముత్యాలుగా కారుతూ ఉండేవి అంట. మమ్మ చాందిని రాత్రి में बैठकर रात भर तपस्या करती थी. మమ్మ పౌర్ణమి రాత్రిలో అయితే రాత్రంతా కూర్చొని తపస్సు చేసేవారంట. యోగా యొక్క అభ్యాసం చేసేవారు వెన్నెల్లో కూర్చొని, చంద్రుని వెన్నెల్లో. మమ్మ और యశోదా మాత వీరిద్దరి మధ్య జరిగిన విషయాలు. बाबा की लौकिक पत्नी यशोदा माता भी मम्मा को मम्मा कहती थी और मम्मा की गोद में जाती थी. ब्रह्मा बाबा वाला लौकिक पत्नी యశోద మాత ఆమె కూడా మమ్మ అని పిలిచేవారంట మమ్మను. అంతేకాదు
ఆమెను తల్లిగా అనుభవం చేస్తూ ఆమె వడిలోకి వెళ్ళేవారంట యశోదామాత. इनके बीच में बहुत अच्छे और अति मधुर संबंध थे. వీళ్ళిద్దరి మధ్య చాలా మంచి అతి మధురమైన సంబంధం ఉండేది. क्योंकि जब यशोदा माता मम्मा को देखती थी तो उनको श्री लक्ष्मी का साक्षात्कार होता था. उनका भी बाबा पर और बाबा के महावाक्यों पर दृढ़ निश्चय था. ఎందుకంటే ఎప్పుడైతే యశోదా మాత మమ్మాని చూసేవారో శ్రీలక్ష్మి సాక్షాత్కారం జరిగేదంట మమ్మాని చూసినప్పుడు. ఆమెకు కూడా బాబా మరియు బాబా మహావాక్యాలపైన దృఢ నిశ్చయం ఉండేది యశోద మాతకు. हमने बाबा मम्मा के साथ बहुत खेला घूमा बहुत आनंद लिया है. कराची में मम्मा बाबा और हम एक स्थान पर नहीं रहते थे. बाबा अलग और मैं और मम्मा एक अलग स्थान पर. మమ్మా బాబాతో చాలా ఆటలాడేము తిరిగేము చాలా ఆనందము అనుభవించాం. కరాచీలో సింధ్ హైదరాబాద్ నుండి కరాచీ వచ్చేసాక మమ్మా బాబా మేము ఒక స్థానంలో ఉండేవాళ్ళం కాదు. బాబా వేరే స్థానంలో ఉండేవారు. నేను అంటే నిర్మల్ శాంత దాది మరియు మమ్మ ఒక స్థానంలో ఉండేవారు కుమారిళ్ళ మధ్య. బాబా अपने स्थान पर रहकर सलाह सूचना देते थे और मम्मा हमें बताती. బాబా తన బిల్డింగ్ లో ఉంటూ అక్కడ నుండి సలహాలన్నీ పాస్ చేసేవారంట. మమ్మ అవి మిగిలిన పిల్లలకు ఇస్తూ ఆ డైరెక్షన్స్ నడిపించేవారు. हम सभी मम्मा के साथ रहकर सभी कार्य करते थे. బాబా అక్కడ ఉండేవారు వేరే బిల్డింగ్ లో కరాచీలో. మమ్మతో కలిసి కన్యలందరూ ఉండేవారు. అందరూ మమ్మతో కలిసి కార్యం చేస్తూ ఉండేవారు అన్ని కార్యాలు. जब आबू राजस्थान आए तो सब मिलकर रहने लगे. कराची వదిలి రాజస్థాన్ ఆబు వచ్చాక అందరూ కలిసి ఒక చోట ఉండడం మొదలు పెట్టారు. उस समय हम बाबा के संपर्क में ज्यादा रही. ఆబు వచ్చేసాక బాబా సంపర్కంలోనే నేను ఎక్కువ ఉన్నాను. అప్పుడు ముందైతే మమ్మ దగ్గరే ఉండేదాన్ని అని निर्मल शांत दादी చెప్తున్నారు. आबू की ब्रजकोटी में मम्मा का तपस्या का पाठ चला. वहां भी हमें दिव्य साक्षात्कार होते थे जिनसे बाबा हमें बहुत बहलाते थे. ఆబులో బ్రజ్ కోటి అనే భవనం తీసుకుని అక్కడ ఉన్న బాబా అందరినీ ఉంచారు. మమ్మ తపస్యక పాత్ర ప్రారంభమైంది. అక్కడ దివ్య సాక్షాత్కారాలు జరుగుతూ ఉండేవి. ఆ సమయంలో అందరికీ అక్కడ బాబా అందరినీ చాలా సంతోషంలో ముంచేవారు సాక్షాత్కారాలతో. बेगरी पाठ में मम्मा बाबा का जो पाठ था वो आश्चर्यचकित करने वाला और अवर्णनीय है. బెగరి పాత్ర కూడా మొదలైంది అక్కడే ఆబులోని. మమ్మా బాబా పాత్ర ఆ సమయంలో ఆశ్చర్యం కలిగించేలా ఉండేది. అవర్ణనీయంగా ఉండేది. వర్ణించలేము అంత అద్భుతాలు. उस समय मम्मा बाबा दोनों जब तक सभी बच्चे नहीं खाते थे तब तक कुछ नहीं खाते थे. బెగరి పాట అవ్వడం వలన పిల్లలందరూ తినే వరకు మమ్మా బాబా తినేవారు కాదంట. అప్పుడు వాళ్ళ అందరిది అయ్యేకే మమ్మా బాబా తినేవారంట. बाबा की उपस्थिति में मम्मा कोई राय नहीं देती थी. जैसे बाबा कहे जो करने के लिए कहे वही करती थी और कराती थी. अगर बाबा नहीं है तो उनकी गैर हाजिरी में मम्मा अपना फैसला सुनाती थी. इतना बेहद सम्मान देती थी बाबा को. బాబా ఎదురుగా మమ్మ ఎలాంటి సలహాలు బాబా ఉండగా ఇచ్చేవారు కాదంట. బాబా ఎలా చెప్తారో చేయటం కోసం అదే చేసేవారు, చేయించేవారు. ఒకవేళ బాబా లేకపోతే మమ్మ తన నిర్ణయాలు వినిపించేవారు. ఈ విధంగా అనంతమైన సన్మానం ఉండేది బాబా పట్ల. మే और మమ్మ మరి నేను మమ్మ ఎలా ఉండేవాళ్ళము అనేది చెప్తున్నారు నిర్మల్ శాంత దాది. मम्मा का श्री लक्ष्मी का रूप मुझे बहुत प्यारा लगता था कि श्री लक्ष्मी मेरी माँ है. మమ్మ యొక్క శ్రీ లక్ష్మి రూపం చాలా ఇష్టపడేది నాకు. శ్రీలక్ష్మియే నా తల్లి అనే ఫీలింగ్ కలిగేది మమ్మని చూసినప్పుడు. मैं मम्मा को कभी इस नजर से नहीं देखती थी कि वो मेरी मासी की लड़की है, मेरी बहन है. सॉरी,
నిర్మల్ శాంత దాది కాదు ఇది, శాంతమణి దాది చెప్తున్నారు. అది ఇది మిక్స్ అయిపోయి ఉంది కదా, కన్ఫ్యూజ్ అయ్యాను నేను. శాంతమణి దాది అనుభవం ఇది. శ్రీ లక్ష్మీ నా తల్లి అయ్యారా అనే అనుభవం అయ్యేది చూసి. అయితే నేను మా అమ్మని ఎప్పుడు కూడాను నా యొక్క లౌకిక పిన్ని కూతురు అనే దృష్టితో నేను చూడలేదు. నాకు అక్క చెల్లి అనే దృష్టితో నేను చూడలేదు. లేकिन उसको इस नजर से देखती थी कि ये मेरी माँ है, జగదంబ है. ఆమెను చూసినప్పుడంతా ఈమె నా తల్లి జగదంబ అనే ఫీలింగే నాకు కలిగేది అని చెప్తున్నారు. మమ్మ తో గుణం కి కాంతి उसमें सब गुण विद्यमान थे. గుణాలేక घनीगा ఉండేవారు మమ్మ. मुझे मम्मा का गंभीरता का गुण बहुत अच्छा लगता था. मम्माలో ఉన్న गंभीरता गुणం నాకు చాలా ఇష్టపడేది. गंभीरता के साथ सहनशीलता और धैर्य, इन तीनों गुणों को मैं भी अपने जीवन में धारण करने का और व्यवहार में लाने का ध्यान रखती थी. गंभीरతతో పాటు సహనశీలత మరియు ఓర్పు, ఈ మూడు గుణాలు గంభీరత, సహనశీలత, ఓర్పు, ఈ మూడు గుణాలు నేను కూడా నా జీవితంలో ధారణ చేసుకునేటటువంటి మరి వ్యవహారంలో తెచ్చేటటువంటి గమనిక పెట్టుకుంటూ ఉండేదాన్ని మమ్మాని చూసి అని చెప్తున్నారు దాది. బ్రాహ్మణ్ పరివార్ కే లియే సందేశ్. ఫైనల్ గా ఆమె అనుభవాలతో మమ్మా నుండి ब्राह्मण परिवारानिकी इस्तुन्न मैसेज शांतमणि दादी. मम्मा की तरफ से सर्व ब्राह्मण कुलभूषणों के लिए मेरा यही संदेश है कि मम्मा हमेशा कहा करती थी, ऑलवेज सी गॉड फादर और फॉलो ब्रह्मा फादर. तुम बच्चों को परफेक्ट बनना है तो सदा शिव बाबा को ही याद करो, उनके श्रीमत पर चलो और ब्रह्मा बाबा का अनुसरण करो. हुक्म ही हुक्म चला रहा है, कभी शिव बाबा पर संशय में नहीं आओ, संपूर्ण निर्विकारी बनो. నా మమ్మ వైపు నుండి సర్వ బ్రాహ్మణ కులభూషణులకు నేను ఇచ్చే సందేశం ఇదే అని శాంతమణి దాది చెప్తున్న మాటలు. మమ్మ ఎప్పుడు కూడా అనేవారు, మీరు గాడ్ ఫాదర్ శివ్ బాబాని చూడండి, జ్ఞాపకం చెయ్యండి, అతని శ్రీమతంపై నడవండి, మరియు ఫాలో చేయడం, అనుసరించడం, బ్రహ్మ బాబాను అనుసరించండి, అతడే ఆజ్ఞ మన మీద నడుస్తుంది, అలా వెళ్ళిపోవాలి మనము. ఎప్పుడో శివ్ బాబా పైన సంశయంలో రాకండి, సంపూర్ణ నిర్వీకారిగా తయారవ్వండి. ఇవే మమ్మ శిక్షణలు. మీ అందరికీ బ్రాహ్మణులందరికీ మెసేజ్ ఇస్తూ ఉన్నాను అని శాంతమణి దాది ముగిస్తున్నారు తన అనుభవం. అచ్చా, ఓం శాంతి. రేపు क्या होती है माँ तुझ में हमने देखा, हे जगदम्बे तेरी गोद में सब जग को पलते देखा, माँ की ममता क्या होती है माँ तुझ में हमने देखा. शीतल शीतल आंचल में जो आया भूल नहीं सकता, सुनकर माँ की मीठी लोरी, सुनकर माँ की मीठी लोरी, कोई दूर न जा सकता.